హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాలిని సర్విల్లు. ఇవాల్టి వీడియోలో ఆంధ్ర స్టైల్ రొయ్యల మామిడికాయ కూర. రొయ్యల కూరల్లో ఎన్నో రకాలు ఉన్నాయి కదండి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా చేస్తుంటారు. వన్ ఆఫ్ ద ఫేవరెట్ రెసిపీ అయిన ఈ రొయ్యల మామిడికాయ కూరని మా అమ్మమ్మల కాలం నాటి నుండి మా ఇంట్లో ఎక్కువగా చేస్తుంటారండి. ఇంతవరకు ఈ కర్రీని ఇలా చేయకపోయి ఉంటే ఒక్కసారి ట్రై చేయండి, మీ ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది. అంత బాగుంటుందండి. ఈ రెసిపీని పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక హాఫ్ కేజీ రొయ్యలు తీసుకొని బాగా శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసేసి వీటిని స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్రలో వేసుకొని ఉప్పు పసుపు వేసేసి స్టవ్ మీద పెట్టామంటే దీంట్లో నుంచి వాటర్ బాగా రిలీజ్ అవుతుందండి. మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఈ వాటర్ అంతా డ్రై అయిపోయేటప్పటికి రొయ్యలు ఇట్లా ముడుచుకుపోతాయి. ఇవి బాగా వాడిపోయినట్టండి. ఇట్లా చేసి ఉంచుకుంటే ఈ రొయ్యల్ని మనం 3 నెలల వరకు స్టాక్ చేసుకోవచ్చు. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీస్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రొయ్యలను అయితే ఇట్లా రెడీ చేసి ఉంచుకున్నాను. ఒక పుల్లటి మామిడికాయ అండి. ఈ మామిడికాయతోనే మంచి రుచి వస్తుంది. 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 2 రబ్బల కరివేపాకు, ఇవేనండి. కొంచెం ఇంగ్రీడియంట్స్తోనే మంచి కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని 5 to 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇవి కొంచెం చిటపట్లాడగానే మనం 2 ఆనియన్స్ తీసుకున్నాం కదా, వీటిని చిన్న సైజు కాదు పెద్ద సైజు కాదు మీడియం ముక్కలుగా చాప్ చేసుకొని ఇట్లా వేసేసుకున్నానండి. ఇవి కొంచెం బాగా మగ్గాలి. సో కొంచెం మగ్గి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు మనం టమోటాలు యాడ్ చేసేసుకుందాం. 2 టమోటాలని ఇట్లా ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను. మూత పెట్టేసుకొని టమోటాలని కొంచెం వాడనిద్దాము. ఎంతవరకు మగ్గిందో చూద్దామండి. కొంచెం మగ్గాక మనం తీసి ఉంచుకున్న రొయ్యల్ని యాడ్ చేసేసుకుందాం. శుభ్రం చేసుకున్న రొయ్యలు అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 పావు చెంచా పసుపు వేస్తున్నాను. 2 స్పూన్స్ కారం. కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఇందులో, అందుకని 2 స్పూన్స్ వేస్తున్నాను. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోండి. 1 స్పూన్ ఉప్పు. ఉప్పు కారం టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. కరివేపాకు అంతా మంచిగా కలిపేద్దాం. మూత పెట్టుకొని రొయ్యల్ని టమోటాలని మంచిగా మగ్గనిచ్చుకోవాలి. ఎంతవరకు అయిందో చూద్దామా. కట్ చేసి ఉంచుకున్న మామిడికాయ ముక్కలండి. బాగా పుల్లగా ఉన్నాయి. దిమ్మ తిరిగిపోతుంది ఈ పులుపుకి. ఒక కాయ అంతా సరిపోతుంది ఈ రొయ్యలకి. అంతా ఒకసారి కలిపేస్తాం. ఈ టెంకె కూడా మంచి టేస్ట్ ఉంటుందండి కూరలో. కొంచెం ఫ్రై అయ్యాక 1/2 లీటర్ వాటర్ వేస్తున్నానండి. 1/2 లీటర్ వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే మామిడికాయ ఉడికిపోయిన దాకా ఉంచుకోవాలండి. రొయ్యలు ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి సరిపోతుంది. మూత పెట్టుకొని ఉడికించేసుకుంది. చూడండి ఫ్రెండ్స్, మామిడికాయ ఎంత చక్కగా ఉడికిపోయిందో. మామిడికాయ రొయ్యలు మంచిగా ఉడికిపోయి ఆయిల్ పైకి వచ్చేసింది కాబట్టి కూర అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా క్విక్గా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా చేసేసుకోవచ్చు. రొయ్యలు మామిడికాయ ఇగురు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.